లయన్స్ క్లబ్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ పదవికి తాను నామినేషన్ వేసేందుకు తన వెంట తరలివచ్చిన ప్రతి లయన్స్ క్లబ్ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు మెట్టా రాధ తెలిపారు. కాకినాడ దేవాలయం వీధిలో గల వెంకీ రెసిడెన్సీలో లయన్స్ క్లబ్ సంకల్ప ఆధ్వర్యంలో వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ పదవికి పోటీ చేస్తున్న మెట్టా రాధా సరస్వతి పరిచయ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి లయన్స్ క్లబ్ సంకల్ప ప్రెసిడెంట్ వారణాసి విజయలక్ష్మి అధ్యక్షత వహించగా మెట్టా రాధా సరస్వతి, డాక్టర్ మెట్టా వెంకటేశ్లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్లో గల వివిధ క్లబ్ల నుండి తరలివచ్చి ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్లు వారి మద్దతును మెట్టా రాధా సరస్వతికి ఇస్తున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా మెట్టా రాధా సరస్వతి, డాక్టర్ మెట్టా వెంకటేష్, శ్రీదేవి, సుచిత్రాలు మాట్లాడుతూ చిన్ననాటి నుండి సేవా దృక్పథం కలిగి నేడు లయన్స్ క్లబ్లో అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించి మునుముందు మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ పదవికి నామినేషన్ వేశారని, ఆమె ప్రతి లయన్స్ క్లబ్ సభ్యులు మద్దతు తెలియజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్ఆర్వి సత్యనారాయణ, పున్నమనేని రాజేశ్వరి, సుచిత్ర, ప్రభుదాస్, సాలిగ్రామ సెల్వేశ్వరరావు, సాలిగ్రామ లక్ష్మీ ప్రసన్న, రేవంత్, సుధాకర్, సుశీల, లక్ష్మీ నాగేంద్ర, వినితారెడ్డి, దేవి, లావణ్య, శ్రీదేవి, శ్రీకృష్ణవేణి, పలువురు లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. ఒకవేళ నేను 316B సెకండ్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గా నెగటం జరిగితే నేను ప్రతి క్లబ్ కి వాళ్ళకి ఇవ్వాల్సిన గుర్తింపు ఇవ్వడానికి ట్రై చేస్తాను. ప్రతి మెంబర్ కి వాళ్ళకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. పర్మనెంట్ ప్రాజెక్ట్ ప్రతి డిస్ట్రిక్ట్ లో ఉన్న ప్రతి క్లబ్ కి తీసుకురావడానికి ట్రై చేస్తాను. ఇది నా మాటగా నేను ప్రతి క్లబ్ కి ఇన్ఫార్మ్ చేస్తున్నాను. డెఫినెట్ గా 316Bకి ఒక నూతన అధ్యాయం తీసుకురావడానికి నా స్వయ శక్తులన్నీ కూడగట్టుకుని మా సంకల్ప మెంబర్స్ అందరి సపోర్ట్ తోటి ముందరకు వెళ్ళడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను లయన్స్ లోకి వచ్చి 5 years అవుతుందండి. సర్వీస్ అనేది సర్వీస్ టు మ్యాన్ కైండ్, సర్వీస్ టు హ్యూమానిటీ. మనం ఏదైతే సర్వీస్ చేస్తామో దానివల్ల మనకి 1000 రెట్లు మన ఫ్యామిలీకి రిటర్న్స్ వస్తాయని నేను నమ్ముతాను. మనం ₹1 ఎవరికైనా ఇచ్చామంటే ఆ రూపాయి మనకి దేవుడు 10ంతలుగా రిటర్న్ ఇస్తారని నేను నమ్ముతాను. అందుకనే నేను ఈ సర్వీస్ కోసం ముందుకు రావడం జరిగింది. ఏ సర్వీస్ చేసినా మన లయనిజంలో అది 10ంతలుగా మనకి రిటర్న్ రావడం ఏదైతే నిజంగా ఉందో, అలాగే మనం 10 మందికి వాళ్ళ హార్ట్ఫుల్ గా రీచ్ అవుతామని కూడా చెప్పడం చాలా నిజంగా. ఎందుకంటే ఇంతమంది ఫ్రెండ్స్, ఫెలోషిప్ నాకు లైనిజంలోకి వచ్చాకే తెలిసింది. ఇంతకుముందు నేను 35 సంవత్సరాల నుంచి కాకినాడలో ఉన్నా. ఈవేళ నాకు కాకినాడలో ఉన్నంత మంది ఫ్రెండ్స్ కానీ, ఫెలోస్ కానీ ఇంతకుముందు నాకు లేరని చెప్పడానికి ఎలాంటి సర్వైకల్ క్యాన్సర్ ఇలాంటివన్నీ కూడా పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ అన్ని పెట్టి వారందరికీ కూడా చేయూతనిచ్చి వ్యాక్సిన్ వేయించి ఇవన్నీ చేయించి అందరినీ రక్షించాలి, అందరికీ సర్వీస్ చేయాలి, కాపాడాలనే ఉద్దేశంతో ఆవిడ జిల్లా కోసం ఎంతో సర్వీస్ చేశారు, చేస్తున్నారు, చెయ్యబోతారు కూడా. అలాంటి సర్వీస్ చేసే మహిళా మణి ఆవిడ. అందరిలో కల్లా మణి లాంటి, రత్నం లాంటి మణి ఆవిడ. కంపల్సరీ కూడా విడిజీ అవ్వాలి, గవర్నర్ అవ్వాలి అని మేము అందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా సంకల్పం అందరూ కూడా మేము అందరి తరఫు నుంచి కూడా మేము వీడికి మనస్ఫూర్తిగా మేము కంగ్రాచులేషన్స్ చెప్తున్నాం. నిజంగా ఒక సర్వీస్ అంటేనండి, ఆవిడ ఇల్లు, పిల్లలు, ఒక బుజ్జిపాప ఉన్నారు, మనవరాలు, అందరినీ కూడా వదిలేసి వచ్చి ఏ సర్వీస్ అయినా సరే నిస్వార్థంగా 100% చేసేటువంటి మనిషి ఆవిడ. ఎవరి ఫోటోల కోసం కానీ, గుర్తింపు కోసం కానీ, పేపర్లో వేయించుకోవడం కోసం కానీ ఆవిడకి తెలియదు. ఆవిడ ఫోటోకి కూడా పోజ్ ఇవ్వడం కూడా రాదు. సర్వీసే మోటోగా వెళ్తారు. అవన్నీ ఎందుకు చిత్ర మనకు అంటూ ఉంటారు అస్తమానును. మనం ఏం చేయాలో చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఆవిడ యొక్క ఉద్దేశం ఏంటంటే, మనం ఏదైనా ₹1 ఇచ్చి గౌరవంగా సర్వీస్ చేస్తే మనకి, మన పిల్లలకి కూడా బాగుంటుంది, మన కుటుంబాలు కూడా బాగుంటాయి. సర్వేజన సుఖినో భవంతు అనే కాన్సెప్ట్ మేము ఎంతో నేర్చుకున్నాం ఆవిడ దగ్గర నుంచి.